డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగుతోంది. సచివాలయంలో ప్రారంభమైన ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు, కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ నివేదిక, రేషన్ కార్డుల జారీ వంటి కీలక అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోంది. తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగుతోంది. సచివాలయంలో ప్రారంభమైన ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు, కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ నివేదిక, రేషన్ కార్డుల జారీ వంటి కీలక అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ ఫోన్ లైన్ అందిస్తారు. శ్రీనివాస్. రాష్ట్ర కేబినెట్ సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైంది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న ఈ కేబినెట్ భేటీ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. గతంలో ఎన్నడూ లేనంత కీలకమైన సమావేశాన్ని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైకోర్టు గడువు మేరకు సెప్టెంబర్ 30 వరకు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ముగించాల్సి ఉంది. దానికి ముందు రిజర్వేషన్ల ఖరారు అనేది ప్రభుత్వానికి ఒక సవాల్ లాంటిదని చెప్పుకోవచ్చు. రిజర్వేషన్లు 42% రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికల హామీ మేరకు ఆ అంశాన్ని ఇప్పటికే చర్చలో పెట్టడం జరిగింది. ఇక్కడ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి 9th షెడ్యూల్ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం పంపించడం ఒకవైపు అయితే, మరోవైపు కేంద్రం దాంట్లో బీసీలలో ముస్లిం బీసీలని పేర్కోవడం అనేది దాని అభ్యంతరం వ్యక్తమవుతున్న పరిస్థితి. మరోవైపు ఆర్డినెన్స్ తెచ్చింది దీనికి ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వం అది గవర్నర్ పరిధిలో ఉంది. ఒకవైపు 42% రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ గవర్నర్ చేతిలో ఉంది, చట్టాల విషయం కేంద్రం చేతిలో ఉంది. ఈ రెండు విషమ పరిస్థితుల నేపథ్యంలో ఎలా ముందడుగు వేయాలి, ఈ రిజర్వేషన్ల ఖరారు ఏ ప్రాతిపదికన ఎట్లా ముందుకెళ్లాలనేది చాలా కీలకంగా జరుగుతున్న చర్చ అని చెప్పుకోవచ్చు. అలాగే ఎరువుల కొరత మరొక చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో ప్రభుత్వానికి ఒక సవాల్ గా మారిన పరిస్థితి. ఎరువుల కొరత కూడా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్న మరోవైపు ఫుడ్ పాయిజన్ సంఘటనలు కూడా ప్రభుత్వాన్ని ఆలోచింపజేస్తున్న పరిస్థితి. వీటన్నిటి మీద కూడా కేబినెట్ కేబినెట్ లో చర్చ జరుగుతున్నట్లు మనకు తెలుస్తా ఉంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు, రిజర్వేషన్ల ఖరారు, అలాగే రేషన్ కార్డుల పంపిణీ, ఇతర ప్రభుత్వ పథకాల అమలు తీరు నేపథ్యంలో ఎలాంటి ముందుకెళ్ళాలి, ఏ అంశాన్ని ముందు ప్రాధాన్యత క్రమంలో తీసుకోవాలనే అంశంపై తర్జన భర్జనలు జరుగుతున్నట్టు తెలుస్తా ఉంది. మొత్తం మీద ఎన్నికలు ఈ కేబినెట్ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు స్థానిక సంస్థలపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తుందని కూడా మనకు తెలుస్తా ఉంది. ప్రియాంక. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ పాదయాత్ర పరిగి నియోజకవర్గం నుంచి ప్రారంభమై ప్రతి నియోజకవర్గంలో 8 నుంచి 10 కిలోమీటర్ల దూరం కవర్ చేస్తూ వారం రోజుల పాటు కొనసాగనుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం, ప్రభుత్వ విధానాలు, పథకాలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ పాదయాత్ర సాగనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పాదయాత్ర షెడ్యూల్ను ఈ రోజు సాయంత్రం ప్రకటించే అవకాశం ఉంది.
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ పాదయాత్ర పరిగి నియోజకవర్గం నుంచి ప్రారంభమై ప్రతి నియోజకవర్గంలో 8 నుంచి 10 కిలోమీటర్ల దూరం కవర్ చేస్తూ వారం రోజుల పాటు కొనసాగనుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం, ప్రభుత్వ విధానాలు, పథకాలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ పాదయాత్ర సాగనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పాదయాత్ర షెడ్యూల్ను ఈ రోజు సాయంత్రం ప్రకటించే అవకాశం ఉంది.